జీఎన్ఆర్టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుజరాత్ నుండి లండన్ వెళ్లే విమానం ప్రమాదవశాత్తు కూలిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. గుడివాడ అమర్నాథ్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం స్కామ్ లో కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనుమానాలు వస్తున్నాయి. ట్రైనీ డాక్టర్లు హాస్టల్లోకి దూసుకువెళ్లిన విమానం ఘటనా స్థలంలో అందిన కాడికి దోపిడీలు. గుజరాత్ నుండి లండన్ వెళ్లే విమానం ప్రమాదవశాత్తు కూలిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామన్నారు. వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తుంది. ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదని భావిస్తూ మిగిలిన విషయాలను మాట్లాడేందుకు మరొకసారి ప్రెస్ మీట్ నిర్వహిస్తామని తెలియజేస్తున్నామన్నారు. కానీ దేశ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు జరగనటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్, ఫ్లైట్ యాక్సిడెంట్ ఇప్పుడే గుజరాత్ నుంచి లండన్ వెళ్ళేటువంటి ఎయిర్ ఇండియా విమానం కూలిపోయినటువంటి విషయం ఇప్పటికే దేశ ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యేటువంటి దానికి గురి చేసినటువంటి విషయం మనందరం కూడా చూసాం. ఈ సమయంలో రాజకీయాలు కానీ ఇతర విషయాలు కానీ మాట్లాడడం సమంజసం కాదన్నటువంటి ఉద్దేశంతో ముందుగా జరిగినటువంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసుకుంటూ, ఫ్లైట్లో ఉన్నటువంటి ప్యాసింజర్సే కాకుండా అక్కడ ఏదైతే జనావాసాల మధ్య కూలిపోయినటువంటి విమానం ఒక డాక్టర్స్ బాయ్స్ హాస్టల్ మీద కూలిపోవడంతో కొంతమంది మెడికోస్ కూడా చనిపోయారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దురదృష్టం ఈ రకంగా వారిని వెంటాడింది. మరి ఎంతమంది ప్రాణాలు మరి ఇంకా పూర్తి లెక్కలు ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నాకు తెలిసి దేశ చరిత్రలో ఇటువంటి పెద్దగా ఫ్లైట్ యాక్సిడెంట్ అనేటువంటిది నాకు తెలిసి ఇదే మొదటిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఇవన్నీ తర్వాత తెలుసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ జరిగినటువంటి ఘటన మన దేశ ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి మాట వాస్తవం. ప్రపంచ దేశాలన్నీ కూడా వారి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, అలాగే రాష్ట్ర పార్టీ తరఫున, అందరి తరఫున కూడా తీవ్రమైనటువంటి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు వారికి పూర్తి మనశ్శాంతి కలిగేటువంటి విధంగా వారందరికీ కూడా ధైర్యాన్ని దేవుడు ఇచ్చేటువంటి విధంగా వారికి సహకారం అందించాలని చెప్పి అందరి సహకారం, అందరి తాలూకా ఇది వారికి ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మళ్ళీ మిగిలినటువంటి విషయాలన్నీ కూడా రేపు ఎల్లుండో మళ్ళీ ఇంకో సందర్భంలో మీతో మాట్లాడేటువంటి అవకాశం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పార్టీ పెద్దలందరూ కూడా వారి ఆత్మకు శాంతి కలిగేటువంటి దానికి మౌనం పాటిస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారాలు. ఎగ్జాక్ట్గా ఈ రోజుటికి ఎన్డీఏ నూతన ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అదే సమయంలో ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలోని చాలా స్పష్టంగా, మేనిఫెస్టోని కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అభివృద్ధి, సంక్షేమం, ఎన్డీఏకి 2 కళ్ళు, ఈ 2 కూడా సమాంతరంగా ప్యారలల్గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అదే సమయంలో సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి, సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం. అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత
చాలామంది నాకు ఎన్నికల ముందు అడిగారు, మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ టోటల్గా విధ్వంసం జరిగింది, మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా, మీకు అనుభవం ఉంది, కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది, మీరు చేయగలుగుతారని అడిగారు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. కష్టాలకు వచ్చినప్పుడు కాడుబడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు. ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను, ఆ డైరెక్షన్లో ముందుకు పోయాము. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి, సూపర్ 6 మేజర్గా హైలైట్ చేశాం. ఆ సూపర్ 6లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరినే ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ సొమ్మును దోచుకున్న వారిని దోషులుగా నిలబెడతామని అన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఖచ్చితంగా కారాగారానికి పంపిస్తామన్నారు. సిబిఐ విచారణ అన్నారు. ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. 1.5 సంవత్సరం గడిచింది, కానీ కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఊసెత్తడం లేదన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం స్కామ్ లో కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనుమానాలు వస్తున్నాయన్నారు. చాలా గొప్పగా మాట్లాడింది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ పై చర్యలేవి, కాళేశ్వరంపై వెంటనే సిబిఐ విచారణ జరపాల. ఇది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. ఒక సభలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని చెప్పి వెంటనే సిబిఐ దర్యాప్తు జరపాల. సిబిఐ ఎంక్వైరీ జరిపితేనే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి భాగవతం అంతా కూడా బయటకు వస్తుందని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ మాటలు మర్చిపోయింది. ఈ రోజు అన్ని విషయాలలో పేరుకే కమిషన్ వేసినామని చెప్తా ఉన్నారు, కానీ ఈ రోజు మాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. కేసీఆర్ ని నిర్దోషిగా ఎక్కడ కాళేశ్వరంలో సర్టిఫికెట్ ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ అని మాకు అనుమానం ఉన్నది. మీరే చెప్పారు కదా, మాకు అధికారం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, కాళేశ్వరంలో దోచుకున్నటువంటి దోషులందరినీ కూడా తెలంగాణ ప్రజల ముందు నిలబెడతామన్నారు. ఏమైంది మీ మాట? ఈ రోజు సంవత్సరాల కాలంలో ఎవరిని దోషులుగా మీరు తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టిండ్రో ఈ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఈ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చి 2 నెలలు దాటిపోయింది. ఏమైనా 48 గంటలలో దోషుల మీద చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతాం, కటకటాల్లోకి లోపలేస్తామని చెప్పినటువంటి మీరు ఈ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 2 నెలలు దాటిన తర్వాత కూడా మీరు తీసుకుంటున్నటువంటి చర్యలేమో ఇప్పటిదాకా చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ రోజు టెక్నికల్ విషయాల మీద విచారణ జరుపుతున్నామని చెప్తా ఉన్నారు. అవినీతి ఒక్క విషయంలో లేదు, కాళేశ్వరంలో ప్రతి అంశంలో అవినీతి ఉంది. అసలు కాళేశ్వరం అనే కథని మొదలు పెడితే మొదటి అక్షరం నుంచి చివరి పేజీ వరకు ప్రతి ఒక్క విషయంలో అవినీతి దాగి ఉంది. గతంలో అనేక సందర్భాల్లో ఎందరో మంది సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసులు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కొన్నటువంటి మోటార్ల విషయాలు కావచ్చు, చివరికి కాళేశ్వరం ద్వారా అవినీతికి సంపాదించినటువంటి సొమ్ము హవాలా ద్వారా విదేశాలకు తరలి వెళ్ళినటువంటి విషయం కూడా కావచ్చు. గతంలో మీరే కదా మాట్లాడింది, కాళేశ్వరంలో సంపాదించిన 1000 కోట్ల రూపాయలు హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళినాయి, విదేశాల్లో పెట్టుబడులు పెట్టిండ్రు. మరి ఆ రకంగా మాట్లాడినటువంటి మీరు, సిబిఐ ఎంక్వైరీ కోరినటువంటి మీరు ఈ రోజు ఎందుకు మాట మారుస్తున్నారు? సిబిఐకి విచారణ ఇస్తేనే ఈ కాళేశ్వరం అవినీతి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు గొప్పగా మాట్లాడింది, మాకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటే ఇంకా ముందుకు పోతున్నామని. లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా మీరు జరుపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి హైదరాబాద్ కు పరుగులు తీసుకుంటూ వస్తుండేనా? కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం భయం ఉన్నది కాబట్టి ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు అనే వ్యక్తి పరుగులు తీసుకుంటా హైదరాబాద్కు వచ్చి. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం, భారతీయ జనతా పార్టీ మీద మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం AL-171 టేకఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. విమానం నేరుగా ఇంటర్నెట్ డాక్టర్లు నివసిస్తున్న ఓ రెసిడెన్షియల్ హాస్టల్ పై పడడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రాంతమంతా భీతవాహకంగా మారింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి విమానం రెక్క మేఘాన్ని నగర్ సమీపంలో బహుళ అంతస్తులు ఇంటర్న్ డాక్టర్ల హాస్టల్ భవనంలోకి 3, 4 మరియు 5 అంతస్తులను బలంగా ఢీకొట్టింది. ఘటనతో భారీగా మంటలు చెలరేగాయి. 50 మందికి పైగా ఉంటున్న హాస్టల్ భవనాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఇందులో యువ వైద్య ఇంటర్నలు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. మంటల తీవ్రతకు కొందరు లోపలి చిక్కుకుపోగా మరికొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు పై అంతస్తుల నుంచి కిందకు దూకేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఘటనా స్థలంలో హృదయ విదారకర దృశ్యాలు కనిపించాయి. ఓ వ్యక్తి తన బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు 4వ అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు అని ఓ స్థానికుడు కన్నీంటి పర్యంతమయ్యాడు. అదే అంతస్తు నుంచి దూకిన ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. భవనంలో మంటలు వ్యాపిస్తుండటంతో చాలా మంది కిటికీల నుంచి దూకడం కనిపించింది. అధికారిక మృతుల సంఖ్య ఇంకా వెలువడనప్పటికీ ఇంటర్న్ డాక్టర్ల హాస్టల్పై ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో 8 నుంచి 9 మందికి పైగా మరణించి ఉండవచ్చని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. నల్గొండలో ప్రెస్ మీడియాతో మాట్లాడారు ఎంపీ ఈటెల రాజేందర్. దేశంలో మొట్టమొదటిసారిగా 2 సార్లు ప్రభుత్వాన్ని నడిపి 3వసారి ఆశీర్వదించమని చెప్పి కోరితే ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014 కంటే పూర్వం దాదాపుగా 70-75 తర్వాత 1970-75 తర్వాత 2014 వరకు కూడా సంకీర్ణ రాజకీయాలు తప్ప, ఏ పార్టీల్లో ఆ పార్టీకి గుంజుడు తప్ప, ప్రభుత్వాలలో పనిచేసే మంత్రులనే స్వయంగా జైలు పాలైన చరిత్ర తప్ప, ఒక స్టేబుల్ గవర్నమెంట్, ప్రజలకు ఒక విశ్వాసాన్ని, ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ తన మూల సిద్ధాంతం దేశమే మొదలు తదుపరి మాత్రమే పార్టీ అని చెప్పేటువంటి మా మూల సిద్ధాంతం అయితే ఉందో, దేశంలో జరుగుతున్నటువంటి స్కాములు కావచ్చు, నేరాలు ఘోరాలు కావచ్చు, అప్పుల ఊబిలో కూరుకుపోయి నిరుద్యోగ సమస్య విలేతాండం చేస్తున్నటువంటి సందర్భంలో దీని నుంచి దేశాన్ని కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చి గుజరాత్లో ఎన్నడూ ఓటమి ఎరగకుండా 2 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగి 3వసారి కూడా మోడీ గారే మళ్ళీ ముఖ్యమంత్రి గుజరాత్లో అయిన తర్వాత గుజరాత్ మోడల్, గుజరాత్ తరహా అభివృద్ధి దేశానికి రావాల్సిన అక్కర ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా రాబోయే ఎన్నికల్లో మోడీ గారి నాయకత్వంలోనే మేము ఎన్నికల పోదలుచుకున్నామని చెప్పి డిక్లేర్ చేసుకొని 2013లో ప్రచారం మొదలు పెడితే 2014లో మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ విజయ పరంపర మోగించింది. అందులో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ దేశంలో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా 276 సీట్లు గెలుచుకున్నది. అంటే అబ్సల్యూట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. మోడీ గారు తన కర్తవ్యం ఏందో 30 ఎకరాల 23 గుంటల దేవాదాయ శాఖ భూమి ఉంది అంటూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచెర్లలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మంత్రి గారు ఏదైతే సర్వే చేయించి నిగ్గు తేలుస్తాము అని చెప్తున్నారో నేను దాన్ని స్వాగతిస్తున్నాను, అభినందిస్తున్నాను కూడా. దేవస్థానం భూములు ఎక్కడ
ఒక గుంట భూమి కూడా అన్యాకరణం కాకూడదు. చాలా మంచి ఉద్దేశంతో వారు వచ్చిండ్రు. నేను లోగడ పనిచేసినటువంటి జనగామ కాన్స్టిట్యూన్సీలో కొమ్మనవెల్లి దేవస్థానం మందు కూడా ఇట్లనే అనేక కబ్జాలు అయి ఉంటే స్వయంగా నేనే సర్వే చేయించి తీయించి కాంపౌండ్ వాళ్ళు కట్టించి దేవస్థానం వశం చేసిన. దాదాపు 30-40 కోట్ల ఆస్తి అన్నాడు. ఈరోజు ఇంకా పెరుగుతుంది. ఈ మాదిరిగా శివాలయ మాస్టర్ ఉంటే కూడా నేను స్వాధీనపరిచాను. ఇక్కడ 30 ఎకరా 23 గుంటలు అనేది చెప్తున్నారో ఈ ట్రస్ట్ భూమిని దేవస్థానం కింద దేవస్థానం వాళ్ళ ఆజమాయిషిలో ఉంచినాడు అతను కొన్న వాళ్ళు. ఇది ట్రస్ట్ డాక్యుమెంట్. ఇది 30 ఎకరాల ఈ మ్యాప్ కూడా చూపించిన వాళ్ళు. ఇది వాస్తవం 100% కరెక్ట్ మ్యాప్. ఇది దీంట్లో ఎటువంటి తేడా ఏం లేదు చూపించిన దాకా. ఇది మ్యాప్లో సబ్ డివిజన్ అయి లేదు. పైగా ఇతను రిజిస్టర్ చేసుకున్న భూమి 6 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఈ ఎండోమెంట్ ల్యాండ్ అనే భూమి 6 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ అయి ఉంది. 30 ఎకరాల 23 గుంటలు. ఇది సేల్లీడు. 30 ఎకరాల 23 గుంటలను 6 సర్వే నెంబర్లో రిజిస్టర్ చేసుకుని ఒక 20-25 ఏళ్ళ వరకు కరెక్ట్ 6 సర్వే నెంబర్లలో ఈ టిఎల్పి చారిటీస్ అనే సంస్థ ఇప్పుడు ఎండోమెంట్ అనే అనబడుతున్న భూమి 25 సంవత్సరాలు దాదాపు 6 సర్వే నెంబర్ల రిజిస్ట్రేషన్ ప్రకారం ఉన్నారు. 96 నుంచి 1996 నుంచి మారి 8, 9, 10 3 సర్వే నెంబర్లనే 30 ఎకరాల 23 గుంటలు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది జరిగిన మోసం, అసలు మోసం. 567 అనే సర్వే 33/567 అనే గ్రామం చెంగిచెల గ్రామంలో ఎండోమెంట్లో ఉండాల్సిన భూమిని అమ్ముకొని మళ్ళీ తన సొంతంగా మళ్ళీ రెండో రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ 15 ఎకరాలు చేసుకోవడం జరిగింది. నేను అది మంత్రి గారికి కూడా నేను సబ్మిట్ చేసిన నా కాపీ. ఇప్పుడు దాని ద్వారా వారు లోతుకి వెళ్తారు. ఆ బండారం కూడా బయటపడుతుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన భూమిని తిరిగి రెండోసారి రిజిస్టర్ చేసుకోవడం అనేది అది రెడ్డెంట్గా దొరికిపోతారు వారు. పహాన్లో ప్రభుత్వ రికార్డులు కూడా రాయబడుతుంది. ఇప్పుడు వారు నీకు తేలుస్తూ ఉంటున్నారు కాబట్టి నేను స్వాగతిస్తున్నా. ఎండోమెంట్ భూమి అని ఏదైతే ట్రస్ట్ ద్వారా సంక్రమించిందో దాన్ని బాగా తేలదీస్తే ఓకే, వన్స్ ఫర్ ఆల్ సెటిల్ కూడా అయిపోతుంది. ఆ సంస్థకు మాకు కూడా కోర్టులో వివాదం కూడా ఉంది. దీనిపైన ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది, స్టాటస్ కో కూడా ఉంది. అయినా మేము ఎందుకు స్వాగతించినాం? ఒకసారి వచ్చిపోయినంత మాత్రం ఆపితే ఏదో తప్పు జరుగుతుందని అనుకుంటారు కాబట్టి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ మంత్రి గారు వచ్చినాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దీన్ని చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్గా అంటే అగ్రికల్చర్ జోన్లో ఉండే చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్గా అప్రూవల్ చేసి 1,50,00,000 రూపాయలు వసూలు చేసింది ప్రభుత్వానికి చెల్లించిన. ఆ తదనంతరము ఈ 5 ఎకరాల భూమి అవసరార్థము హమ్డాకి వెళ్ళి లేఅవుట్ అప్రూవల్ చేసుకునేటప్పుడు కూడా చట్ట ప్రకారము డిప్యూటీ కలెక్టర్ గారి ద్వారా నాలా చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేయించి ప్రభుత్వం సర్వే చేయించి ఆ స్కెచ్ ఫైల్ చేసి 11 లక్షల పైసలకు రుసుము చెల్లించి నాల మార్పిడి చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుజరాత్ నుండి లండన్ వెళ్లే విమానం ప్రమాదవశాత్తు కూలిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. గుడివాడ అమర్నాథ్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం స్కామ్ లో కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనుమానాలు వస్తున్నాయి. ట్రైనీ డాక్టర్లు హాస్టల్లోకి దూసుకువెళ్లిన విమానం ఘటనా స్థలంలో అందిన కాడికి దోపిడీలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.